జై శ్రీరామ్. మొన్న జరిగిన శ్రీరామనవమి వేడుకలు మా విశాఖపట్నంలో ఎండాడలో ఎంకే ఎరేనాలో చాలా అంటే చాలా చక్కగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అయితే చేశారు. మా మేడం గారైన భాస్కరమ్మ గారు, అదేవిధంగా పద్మా మేడం గారు ఇద్దరు కలిసి, వాళ్ళ టీం అందరూ కలిసి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో ఘనంగా జరిపారు. ఏ విధంగా అయితే మన ఇంట్లో కళ్యాణం జరుగుతుందో ఆ విధంగా రాట వేసి, పందిరి వేసి, ఆ తర్వాత సీతారాములను ఒకరింట్లో సీతను, ఇంకొకరింట్లో రాముల వారిని చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా తయారు చేసి, అందరూ పాటలు పాడి కోలాటం చేసి ఎంతో ఘనంగా ఈ సీతారాముల కళ్యాణాన్ని అయితే జరిపించారు. ఆ వేడుకలు ఏంటో చూద్దాం రండి. ओम आपपादावलेजने धंतानादयन्तु मे अस्मिन् कुले वृन्दवत्यस्यधानि చాలు మళ్ళీ ఒకసారి కాల్ కడగండి. నీళ్ళు వేసిన బాధాలు మీద
నీరజాలయమునకు నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి నడలకును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి నడలకును నీరాజనం జగతి అలమేల్మంగ చక్రధనములకెల్ల జగతి అలమేల్మంగ చక్రధనములకెల్ల నిగుడు నిజ శోభనకు నీరాజనం నిగుడు నిజ శోభనకు నీరాజనం నీరాజనం విధంగా శ్రీ సీతారాముల కన్నుల పండుగగా చూసాము. చాలా చక్కగా అన్నీ మేనేజ్ చేసి చాలా బాగా చేశారు. ఆ తర్వాత వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టారు. దాదాపు 200-250 మంది భోజనాలు చేశారు. అవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా మా మేడం గారు, భాస్కరమ్మ గారు, అదేవిధంగా పద్మ మేడం గారు, వాళ్ళిద్దరూ ఇంకా కొంతమంది కలిసి ఈ ఐటమ్స్ అన్నీ చాలా చక్కగా వండారు. చూస్తున్నారు కదా, పులిహోర, 2 కూరలు, పప్పు, సాంబారు, ఇంకా అప్పడాలు, స్వీటు, కుల్ఫీ, కిళ్ళీతో సహా చాలా చాలా బాగా చేశారు. మేము కూడా అందరూ చక్కగా భోంచేసాం. కూర్చొని తినడానికి పెద్దవాళ్ళు, నించొని తినలేని వాళ్ళకి టేబుల్స్ అరేంజ్ చేశారు. మిగతా వాళ్ళందరూ బఫేలాగా తినేసాము. ఆ తర్వాత చల్లగా కుల్ఫీ తిన్నాము. ఈ విధంగా అయితే శ్రీ సీతారాముల కళ్యాణం ఎంకే ఎరానా ఎండాడలో మా మేడం వాళ్ళ అపార్ట్మెంట్లో చాలా చక్కగా జరిగింది. మేము కూడా ఎండ అని అనుకోకుండా శ్రీ సీతారాముల కళ్యాణం చూడాలని చెప్పి అలాగే వెళ్ళాము. ఆ విధంగా చక్కగా చూసాము. భోజనాలు అయిన తర్వాత అందరికీ మనం పెళ్ళిళ్ళల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, ఆ విధంగా తాంబూలము రిటర్న్ గిఫ్ట్. దానిలో చక్కగా మైసూర్ పాకు, డ్రై ఫ్రూట్స్, మిక్స్చరు, తర్వాత చలివిడి, ఏ విధంగా అయితే మనం పెళ్ళిళ్ళల్లో అందరికి ఇస్తామో అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణం కోసం కూడా ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఈ విధంగా మేము ఈసారి సీతారాముల కళ్యాణం మొత్తం చూసి చక్కగా స్వామివారికి దండం పెట్టుకొని వచ్చాము. ఈ విధంగా శ్రీ సీతారాముల కళ్యాణం అందరూ కలిసి ఎంతో భక్తిగా, శ్రద్ధగా, చాలా వేడుకగా 7 రోజులు అందరూ కలిసి ఎంతో బాగా చేసుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే ఈ వీడియో అయితే అప్లోడ్ చేద్దామని, మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్.